Hi everyone, welcome to Legal Capital. This is Advocate Shweta. ఈ మధ్యకాలంలో లాట్ ఆఫ్ వాట్సాప్ స్కామ్స్, P2P ట్రేడింగ్ అని, టెలిగ్రామ్ స్కామ్స్ అని మీరు విని ఉంటారు. సో ఒక క్లయింట్ మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. నేను ఆ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ యూ మే కమ్ అక్రాస్ ఆఫ్ సచ్ ఇన్సిడెంట్స్ వేర్ ట్రేడింగ్ చేస్తూ యూజువలీ మీరు ట్రేడ్ చేయాలి అని అంటే యూ విల్ బీ హ్యావింగ్ సమ్ డీమ్యాట్ అకౌంట్. అయితే వీళ్ళు ఏం చేస్తారు అంటే మిమ్మల్ని ఎలా ట్రాప్ చేస్తారు అని అంటే మీరు మీ అకౌంట్లో కాకుండా బల్క్లో ఇప్పుడు ఏవైతే ఐపీఓస్ ఉంటాయి చూడండి, లిస్టింగ్కి వచ్చి ఉంటాయి, ఐపీఓస్కి అప్లై చేసుకుంటూ ఉంటారు కదా మీరు. అప్పుడు మాతో పాటు బల్క్లో మీరు జాయిన్ అయితే మీకు డెఫినెట్గా ఐపీఓ అనేది క్లిక్ అవుతుంది. సో యూ కెన్ మేక్ మనీ అని మీకు ఏదో పేపర్ ట్రేడింగ్ మాదిరి మీరు మా దాంట్లో ఇన్వెస్ట్ చేయండి, మీకు వెంటనే అక్కడ మీకు ఒక అకౌంట్ క్రియేట్ చేస్తాము, ఆ అకౌంట్లోకి మీకు డబ్బులు పడతాయి, తర్వాత మీరు యూ కెన్ విత్డ్రా ద అకౌంట్ అని ఒకటి మీకు చెప్తారండి ఫ్రాడ్స్టర్స్. అప్పుడు మీరు ఏం చేస్తారు అని అంటే మీ డీమ్యాట్ అకౌంట్ ఏదైతే హెచ్డిఎఫ్సి కానీ, జెరోదా కానీ, ఎనీ కైండ్ ఆఫ్ దీస్ అకౌంట్స్, ఏంజల్ బ్రోకింగ్ ఇలాంటివన్నీ ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా, అందులో యూజువల్లీ మీరు చేస్తూ ఉంటారు ట్రేడింగ్. దాన్ని వదిలేసి ఫర్ ఎగ్జాంపుల్ మా క్లయింట్ గోల్డ్మ్యాన్ సాక్స్ అనే దాంట్లో ఇన్వెస్ట్ చేశారు. ఆ గోల్డ్మ్యాన్ సాక్స్ అది అసలు నిజమో అబద్ధమో దాని గురించి ఆయన ఐ డోంట్ నో వెదర్ హీ మైట్ హ్యావ్ రీసెర్చ్, కానీ ఏదైతే ఆ సిఆర్ నెంబర్ ఉంటుంది, ఏదైతే రిజిస్ట్రీ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది, అవన్నీ మిమ్మల్ని వాళ్ళు బోల్తా కొట్టిస్తూ ఉంటారండి. అది వ్యాలిడ్ నెంబరే అనిపిస్తుంది కానీ అది ఈ కంపెనీకి సంబంధించింది కాదు. ఓకే, బై ద టైం మీరు అది తెలుసుకొని మీరు రియలైజ్ అయ్యి ఇది మనం ఫ్రాడ్కి గురయ్యాము అని తెలుసుకునే లోపే యూ మైట్ బి ఇన్వెస్టింగ్ ఎ లాట్ ఆఫ్ మనీ, చాలా ఎక్కువ డబ్బులు పోగొట్టుకుని ఉంటారు. సో మీకు ఈ ఐపీఓస్ మేము బల్క్లో ఆర్డర్ చేస్తాము, సో మీకు కూడా డెఫినెట్గా ఈ బల్క్లో ఆర్డర్ చేసినప్పుడు మీకు తగులుతుంది అని వాళ్ళు ఎలా స్టార్ట్ చేస్తారు అని అంటే ఫస్ట్ ఇనీషియల్గా వాళ్ళు చెప్పేవన్నీ కరెక్ట్గానే అనిపిస్తాయి. రేపు ఇప్పుడు ఈ టాటా స్టాక్ ఉందనుకోండి, టాటా ఏరోనాటిక్స్ అనేది ఉందనుకోండి, అది రేపు ఒక 25% దాంట్లో రైజ్ ఉంటుంది అని చెప్తారు. యూ విల్ బీ నోటీసింగ్ ద రైజ్ ద అదర్ డే. ఓకే, కానీ మిమ్మల్ని మీ ఏ డీమ్యాట్ అకౌంట్ అయితే ఉంటుందో దాంట్లో ఇన్వెస్ట్ చేయమనకుండా వీళ్ళు ఏం చేస్తారు అంటే ఈ ఫ్రాడ్స్టర్స్ వీళ్ళది ఏదైనా గోల్డ్మ్యాన్ సాక్స్ కంపెనీ ఆర్ సమ్ XYZ కంపెనీ అనుకుందాం, ఆ ఎక్స్ కంపెనీలో ఇన్వెస్ట్ చేయండి అని అంటారు. అంతా మీ పేరు మీద రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను శ్వేత అని అనుకోండి, సో నేను జాయిన్ అయ్యాను అందులో, ఆ శ్వేత అనే పేరు మీద రిఫ్లెక్ట్ అవుతుంది. నేను ఇన్వెస్ట్ చేసిన అక్కడ ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా ఇప్పుడు 25 lakhs ఇన్వెస్ట్ చేశాను అనుకోండి, రేపటికి అది ఒక 5 lakhs ఇంక్రీజ్ అయ్యి 30 lakhs అయింది అనుకోండి, ఆ 30 lakhs ప్రాఫిట్, 25 lakhs ఇనీషియల్ పేమెంట్, ఆ 5 lakhs ఏదైతే ప్రాఫిట్ ఉందో 5 lakhs ప్రాఫిట్ ఆర్ లాస్ ఉందనుకోండి 2 lakhs లాస్ అని అంతా ఎవ్రీథింగ్ మన పేరు మీదే ఉన్నట్టు అనిపిస్తుంది. అది భ్రమలో ఉంటాం మనం, విల్ గెట్ క్యారీడ్ అవే బై ది రిజల్ట్స్ అన్నమాట. వాళ్ళు ఏదైతే చెప్తారో దాంట్లో పడిపోతాం మనం, ఆ ఉచ్చులోకి ఊబిలోకి అనుకోండి, ఎనీథింగ్ యూ నేమ్ ఇట్, దాంట్లో పడిపోతాం. అప్పుడు మనకి అరే ఇది నా పేరు మీదే ఉంది, నా పేరు మీదే రిఫ్లెక్ట్ అవుతుంది అనుకుంటాం. సో ఎప్పుడైతే మీరు విత్డ్రా చేయాలనుకుంటారో అప్పుడు వస్తుందండి అసలైన ప్రాబ్లం. ఎప్పుడైతే విత్డ్రాల్ ఉంటుందో అప్పుడు మీరు సో అండ్ సో అమౌంట్ ట్యాక్స్ కట్టాలి అని అంటారు. మీరు ఇప్పుడు 25 lakhs విత్డ్రా చేయాలి అని అనుకున్నారు అనుకోండి, మీరు 5 lakhs కంపెనీకి కట్టాలి, అప్పుడే మీకు విత్డ్రాల్ అమౌంట్ ఇస్తాము అని అంటారు. లేదంటే మీరు కంపెనీ నుంచి లోన్ తీసుకొని అందులో నుంచి కట్టినట్టయితే అసలు లోన్ ఎవడిస్తాడు, మీ అకౌంట్లోకి ఏమొచ్చి లోన్ పడదు, ఏదైతే ఆ అకౌంట్ ఉందో ఒక ఫేక్ అకౌంట్, దాంట్లోనే లోన్ పడినట్టు, మళ్ళీ ఆ లోన్స్ని తీసుకొని మళ్ళీ మీరు స్టాక్స్ రీబై చేసినట్టు. సో ఇది ఒక పెద్ద ట్రాప్ అండి, ఇందులో పడకండి. మీ డీమ్యాట్ అకౌంట్లో ట్రేడింగ్ చేసుకోండి, వాడెవడో దాంట్లో ట్రేడ్ చేసినట్టు వాడు మళ్ళీ మీకు మనీ ఇవ్వడు. దిస్ ఈజ్ ఆల్ ఏ సైబర్ క్రైమ్ ఫ్రాడ్ అనమాట. సో ఇట్లాంటి వాటిలో మీరు పడకండి. ఈ P2P ట్రేడింగ్ అని, బిట్ కాయిన్స్ కొనడము అని, సో ఇది చాలా పెద్ద స్కామ్. లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ సఫరింగ్ బికాస్ ఆఫ్ దిస్. మీరు బై ద టైమ్ యూ రియలైజ్ అండ్ మీకు తెలుసుకొని మీరు సైబర్ క్రైమ్కి అప్రోచ్ అయ్యేలోపు వాళ్ళు డబ్బులన్నీ వేరే వేరే అకౌంట్స్లో ట్రాన్స్ఫర్ చేస్తారు. నియర్లీ ఒక 4 to 5 lakhs 10 lakhs మ్యాక్సిమం ఫ్రీజ్ అయి ఉండొచ్చు. ఆ ఫ్రీజ్ అయిన దాన్ని
మనం కోర్టులో పిటిషన్ వేసుకొని రికవర్ చేసుకోవచ్చు, మీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో అందరికీ నేను ఏం అడ్వైస్ చేస్తాను అంటే ఈ సైబర్ క్రైమ్ బారిన పడకండి. చాలామంది లక్షల రూపాయలు పోగొట్టుకుంటున్నారు. సో మీరు ఏదైనా ఈ సైబర్ క్రైమ్ దాంట్లో ఇరుక్కుపోయి ఉంటే ప్లీజ్ డూ విజిట్ us on Legal Capital. We are here to help you. Thank you.